హలో అందరికీ. మనకి జనవరి 30వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు 9 రోజులు గుప్త శ్యామలాదేవి నవరాత్రులు వస్తున్నాయండి. ఈ సంవత్సరంలో మొత్తం మనకి 4 నవరాత్రులు వస్తాయి. అందులో అతి శక్తివంతమైన గుప్త నవరాత్రుల్లో ఈ శ్యామలాదేవి నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవండి. మాఘమాసం మొదటి రోజు అంటే జనవరి 30వ తారీఖు నుంచి నవమి వరకు అంటే ఫిబ్రవరి 7వ తారీఖు వరకు 10 రోజుల్ని శిశిర నవరాత్రులు లేదా శ్యామల నవరాత్రులు అని అంటారు. గుప్త నవరాత్రులు అంటే ఎవరికీ తెలియకుండా మన మనసులో కోరికను మనలో మనం అమ్మవారికి పూజ చేసుకోవడమే ఈ గుప్త నవరాత్రులు అంటారు. మనకి వారాహిదేవి, లలితాదేవి తెలుసు, కానీ చాలామందికి శ్యామలాదేవి గురించి తెలియదండి. శ్యామలాదేవి అమ్మవారు ఎవరో, ఆవిడ యొక్క విశిష్టత గురించి చూద్దాము. లలిత సహస్రనామాలు తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుందండి. దాంట్లో శ్యామలాదేవి గురించి చక్కగా వర్ణిస్తారు. లలిత సహస్రనామాల్లో మొత్తం 4 శక్తుల గురించి వర్ణిస్తారండి. దాంట్లో సంపత్కరీదేవి, అశ్వారూఢాదేవి, వారాహిదేవి, రాజశ్యామలాదేవి. ఈ రాజశ్యామలాదేవి జ్ఞానానికి ప్రతీక. 64 కళల్లో ఆదిదేవత. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే జ్ఞానం అనేది సిద్ధిస్తుంది. సాక్షాత్తు కాళీమాత శ్యామలాదేవిగా అనుగ్రహించి అజ్ఞాని వంటి కాళిదాసుకి జ్ఞాననేత్రం వికసింపచేసింది. దానితో కాళిదాసు మహాకవి అయ్యాడు. ఎంతో జ్ఞానాన్ని పొందాడు. తన మహాకవిత్వంతో శ్యామల దండకం రచించి శ్యామల అమ్మవారిని వర్ణించారు. కాళిదాసులో ఉన్న అహంకారాన్ని పూర్తిగా పోగొట్టుకుని అమ్మవారికి పూజ చేయటం వలన కాళిదాసు మహాకవి అయ్యాడు. ఎంతో జ్ఞానాన్ని, పేరు ప్రతిష్టల్ని సంపాదించుకున్నారు. శ్యామల అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో మందమతులు కూడా విద్యావంతులు అవుతారు. అంత మహిమ గలవారండి శ్యామలాదేవి అమ్మవారు. పూజా విధానం గురించి చూస్తే చంద్రోదయ పూజకే ప్రాధాన్యం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనం అమ్మవారిని చూస్తే అర్ధచంద్రుణ్ణి తన కిరీటం మీద ధరించి మరకత వర్ణంలో మనకి దర్శనమిస్తారు. అందుకే చంద్రోదయం పూట పూజ చేయటం వలన అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది. అలానే మార్నింగ్ పూట చేయకూడదు, అంటే ఏ సమయంలో అయినా పూజ చేసుకోవచ్చండి. చంద్రోదయ సమయం పూజకే ప్రాధాన్యత ఉంటుంది. ఓపిక ఉన్నవారు పంచోపచార, షోడశోపచారాలతో పూజించుకుని శ్యామల దండకం చదువుకోవచ్చు. అది కష్టం, మాకు రాదు, సింపుల్గా చేసుకోవాలి అనుకునేవారు ఆ శ్యామలాదేవి నామాలు స్మరించుకోవచ్చండి. అవి 16 నామాలు ఉంటాయి. శ్యామల షోడశ నామావళి అని చెప్పి గూగుల్లో టైప్ చేస్తే 16 నామాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి. ఆ నామాలు చాలా సులువుగా ఉంటాయి, ఎవరైనా చదువుకోవచ్చు. అమ్మవారు మరకత వర్ణం అంటే ఆకుపచ్చ వర్ణంలో ఉంటారు కాబట్టి ఎవరికైతే ధనం, సిరి సంపదలు కావాలి అనుకునేవారు మారేడు దళాలతో అమ్మవారిని పూజించుకోవచ్చు. కీర్తి ప్రతిష్టలు కావాలి అనుకునేవారు ఆకుపచ్చ వర్ణంలో ఉన్న సంపంగి పువ్వులతో కానీ, మొగలి పువ్వులతో కానీ పూజించుకోవచ్చు. వాక్శక్తి అంటే బాగా మాట్లాడాలి అనుకునేవారు తమలపాకులతో పూజించుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యం కింద పాయసం, చెరుకు రసం, పానకం ఇలా మీ ఓపికకి తగ్గట్టు ఏ నైవేద్యం అన్నా నివేదించుకోవచ్చు. ఇలా సింపుల్గా చక్కగా 9 రోజులు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అండి. 9 రోజులు ఎవరికైనా విఘ్నాలు వచ్చి, ఆటంకాలు వచ్చి ఆరాధన చేయడం కుదిరిన వారు కనీసం చివరి 3 రోజులు అంటే సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు చాలా ప్రత్యేకమైనవండి. అమ్మవారికి చాలా ఇష్టమైన రోజులు కాబట్టి చివరి 3 రోజులైనా అమ్మవారిని ఆరాధిస్తే 9 రోజులు ఆరాధించినంత పుణ్యఫలం వస్తుంది. చాలామంది ఇళ్లలో శ్యామలాదేవి అమ్మవారి ఫోటో ఉండకపోవచ్చండి. అమ్మవారి స్వరూపం ఏ ఫోటో ఉన్నా కూడా మనం ఈ పూజ చక్కగా చేసుకోవచ్చండి. దుర్గాదేవి ఫోటో ఉన్నా, లక్ష్మీదేవి ఫోటో ఉన్నా, సరస్వతీదేవి ఫోటో ఉన్నా, ఏ ఫోటో ఉన్నా పర్లేదండి. చక్కగా 9 రోజులు దీపారాధన చేసుకొని అమ్మవారిని 16 నామాలతో పూజించుకోవచ్చు. రాజశ్యామల అమ్మవారు ప్రకృతికి కూడా కనెక్ట్ అయి ఉంటారు. మనం ప్రకృతిని ఆరాధిస్తే సాక్షాత్తు శ్యామల అమ్మవారిని ఆరాధించినట్టే. ప్రకృతికి విఘాతం కలిగించకుండా ఉంటే శ్యామల అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. చూశారు కదండి సింపుల్గా పూజ విధానం అది ఎలా చేసుకోవాలో. ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పూజ మీకు వీలైనంతలో చేసుకుని ఆ రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం పొందండి. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.